కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? ఎస్ఆర్ఎస్ టీం అడం జంపా అండ్ రాహుల్ చహర్ ఇద్దరు స్పిన్నర్స్ ని రిలీజ్ చేసింది. ఇప్పుడు టీమ్ లో స్పిన్నర్స్ చూస్తే జీసన్ అన్సారీ, కమిండు మెండిస్ అండ్ హర్ష దూబే ఉన్నారు. జీసన్ అన్సారీ అండ్ హర్ష దూబే ఇద్దరు డొమెస్టిక్ ప్లేయర్స్ గానే ఉన్నారు. అండ్ కమిండు మెండిస్ కి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎస్ఆర్ఎస్ టీం నెవర్ సెవెన్ లో ఫారెన్ ప్లేయర్ అయిన బైడెన్ కాస్ ని ఆడించాలంటే కమిండు మెండిస్ ని డ్రాప్ చేయాలి. అప్పుడు జీసన్ అన్సారీ ఆర్ హర్ష దూబే లో ఒకరిని ప్లేయింగ్ లెవెల్ లో ఆడించాలి. కానీ ఇద్దరు అంత జెన్యున్ వికెట్ టేకర్స్ కాదు అండ్ అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. హర్ష దూబే అయితే రీసెంట్ గా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. కానీ ఐపీఎల్ లో ఫామ్ కంటిన్యూ చేస్తారా లేదంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇలాంటి సిచువేషన్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఖచ్చితంగా జెన్యున్ ఇండియన్ స్పిన్నర్ కావాలి. ఆప్షన్ లో రవి బిష్నాయ్ ఒక్కడే గన్ బౌలర్ గా కనిపిస్తున్నాడు. తను ఆల్రెడీ ఇండియా టీమ్ కి ఆడాడు అండ్ నెంబర్ బౌలింగ్ ర్యాంకర్ కూడా సాధించాడు. రవి బిష్నాయ్ 2022 నుండి ఎల్ఐసి టీమ్ కి కీ బౌలర్ గా ఉన్నాడు. ఓన్లీ లాస్ట్ సీజన్ లో తన ఫామ్ కొంతవరకు డిప్ అయిందని చెప్పాలి. లాస్ట్ సీజన్ లో తను 11 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ మాత్రమే తీశాడు. అండ్ రీసెంట్ గా తన డొమెస్టిక్ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. పుడిచేరితో మ్యాచ్ లో 4 ఓవర్స్ లో 13 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. అండ్ బెంగాల్ తో మ్యాచ్ లో 2 వికెట్స్ అండ్ సర్వీసెస్ టీమ్ తో మ్యాచ్ లో 1 వికెట్ తీశాడు. సో తనైతే మంచి బౌలర్ అండ్ ఎస్ఎస్ టీం ఎలాగైనా మంచి స్పిన్నర్ టీమ్ లోకి తేవాలని చూస్తుంది. ప్యాట్ కమిన్స్ ఇంతకు ముందు కుల్దీప్ యాదవ్ ని టీమ్ లోకి తేవాలని ట్రై చేశాడు. దీనిపై చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయి. బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు. కమిన్స్ కుల్దీప్ యాదవ్ కోసం ట్రై చేయడానికి రీజన్ ఏంటంటే ఎస్ఆర్ఎస్ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా మ్యాచ్ లో 4 ఫాస్ట్ బౌలర్స్ తో ఆడారు. మిగతా అన్ని టీమ్స్ కూడా మినిమం 2 స్పిన్నర్స్ ఆడిస్తే ఎస్ఆర్ఎస్ టీం ఒక స్పిన్నర్ ని ఆడించారు. ఇప్పుడు రవి బిష్ణోయ్ తీసుకుంటే తనతో పాటు హర్ష దూబే ఆ జీసన్ అన్సారీని ట్రై చేయొచ్చు. లేదా ఒక స్పిన్నర్ తో వెళ్ళాలనుకుంటే రవి బిష్ణోయ్ ట్రై చేయొచ్చు. రవి బిష్ణోయ్ టీమ్ లోకి తీసుకుంటే ఎస్ఆర్ఎస్ స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. మరి రవి బిష్ణోయ్ కోసం ఎస్ఆర్ఎస్ టీం ట్రై చేయాలో లేదో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ చేయుతా. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా.